ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ప్రతి దగ్గర మనకి ఛార్జింగ్ పాయింట్ ఉండదు కాబట్టి బయట కాకుండా మన రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. కొన్ని అయితే అట్లా ఉండదు, మీరు ఛార్జింగ్ పాయింట్కి వెళ్ళి పెట్టుకోవాలి, లేదా దీనికంటూ ఒక వైర్ ఇచ్చుకోవాలి. ఇది అట్లా కాదు, బ్యాటరీని తీసుకొని మన రూమ్లో అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది చిన్న ఛార్జర్ కాబట్టి మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ స్కూటీలో ఉన్నవైతే ఇవన్నీ మీకు ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నా. దీనికోసం జెప్టోలో 1 వీక్ లేదా 1 డే లేదా 8 అవర్స్ చేసి దీంట్లో ఎలా ఉంది, ఈ వెహికల్ మీదైతే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోకండి. తప్పదు లేదు అనుకున్న వాళ్ళ వరకే తీసుకోండి. నెక్స్ట్ దీన్ని తీసుకోమని సజెషన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది మీకు యూజ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నా. నెక్స్ట్ ఈ రెంటల్ వెహికల్తో జెప్టోలో ఎలా జాయిన్ అవ్వాలో కూడా నేను ఒక వీడియో చేస్తా. అది మీకు ఎంతో యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే చాలామందికి వెహికల్స్ ఉండకపో ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి వీడియో వస్తే